హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్‌కి స్వాగతం. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన పాలిటీ విభాగంలో ఉన్నటువంటి 15 మార్క్స్‌ను మనం సాధించేందుకు గాను వీడియోస్ చేద్దామని చెప్పుకోవడం జరిగింది. సో, మరి ఆ కాంటెస్ట్‌లో మన అప్రోచ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్‌కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్‌లోని క్వెషన్స్‌ను తీసుకొని, సో, ఆ క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తూ, మరి ఆ క్వెషన్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్‌ని మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ కానిస్టేబుల్ 2018 మెయిన్స్ పేపర్‌లోని పాలిటీ విభాగానికి చెందిన ఒక క్వెషన్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ని క్రింది వారు ఎన్నుకుంటారు అని అడగడం జరిగింది. సో, మరి ఈ క్వెషన్‌లో ఉప సర్పంచ్ అనే పదవి గురించి అడగటం జరిగింది. మరి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్‌లో మరి ఈ ఉప సర్పంచ్ గురించి అడుగుతారా? నో ఛాన్స్. కానీ మరి దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎలా చదవాలి? అంటే ఉప సర్పంచ్ అనేది గ్రామ పంచాయతీ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక పదవి. సో, మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో దీని గురించి అడగకపోయినా గ్రామ పంచాయతీ వ్యవస్థలోని ఖచ్చితంగా క్వెషన్ అడగడానికి అవకాశం ఉంది. సో, కాబట్టి మనం ప్రీవియస్ పేపర్‌లోని క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తూ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్‌ని మనం నేర్చుకోవాలి. సో, మరి ఈ వీడియోస్‌లో ఈ విధంగానే నేర్చుకుందాం. మనం 2018 మెయిన్స్ పేపర్‌ని తీసుకోవడం జరిగింది. సో, ఇందులో పాలిటీ విభాగానికి చెందినటువంటి క్వెషన్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ని క్రింది వారు ఎన్నుకుంటారు. సో, ఉప సర్పంచ్‌ని ఎవరు ఎన్నుకుంటారంటే, దీనికి కరెక్ట్ ఆన్సర్ గ్రామ పంచాయతీ సర్పంచు మరియు వార్డు సభ్యులు. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. గ్రామ పంచాయతీ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే, గ్రామ సభ ఉంటుంది, వార్డు సభ్యులుంటారు, కోఆప్టెడ్ సభ్యులుంటారు, శాశ్వత కాదండి ఫ్రెండ్స్, ఇది శాశ్వత ఆహ్వానితులుంటారు, సర్పంచు, ఉప సర్పంచు, సెక్రటరీ అంటే గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి. సో, వీటన్నిటి గురించి తెలుసుకుంటే మనం గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకున్నట్లవుతుంది. మనం గ్రామ పంచాయతీ వ్యవస్థపై ఎటువంటి క్వెషన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ గ్రామ పంచాయతీని ఎవరు ఏర్పాటు చేస్తారంటే, రాష్ట్ర జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరు మరియు కలెక్టర్లు ఈ యొక్క గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. సో, సాధారణంగా 300 జనాభాకు తగ్గకుండా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రామ సభ. ఈ గ్రామ సభ అనేది ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థకి ఆత్మగా, హృదయంగా, ముఖ్యంగా స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గ్రామ సభను స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. సో, మరి గ్రామ సభలో ఎవరుంటారు అని అడుగుతారు. ఎవరుంటారంటే ఆ గ్రామంలోని ఓటర్లు అందరూ కూడా ఆ గ్రామ సభలో సభ్యులే. మరి ఈ గ్రామ సభ అనేది సాధారణంగా కనీసం 2 సార్లు అంటే సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవ్వాలి. సో, అది ఎప్పుడెప్పుడంటే ఏప్రిల్ 14, అక్టోబర్ 3. సో, మరి ఈ మధ్య అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సార్లు సమావేశాలు అవ్వటం అనేది జరుగుతుంది. అవి ఏప్రిల్ 14, అక్టోబర్ 3తో పాటుగా జనవరి 2, జూలై 4 తేదీల్లో కూడా ఈ గ్రామ సభ సమావేశమవుతుంది. సో, మరి ఈ గ్రామ సభకి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే సర్పంచ్ వహిస్తారు. లేదా అతను లేని సందర్భంలో ఉప సర్పంచ్ అనేది అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. మరి 2 సార్లు ఈ గ్రామ సభ నిర్వహించకపోతే సర్పంచ్ పదవి నుంచి పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మీకు ఇచ్చే అప్రోచ్ ఉన్నటువంటి క్వెషను. సో, గ్రామ సభ అనే బాధ్యత సర్పంచ్‌ది. సో, ఈ గ్రామ సభ ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే ఓటర్లు. గ్రామంలో ఓటర్లందరూ కూడా అందులో సభ్యులే. ఈ గ్రామ సభను ఖచ్చితంగా నిర్వహించకపోతే ఎవరు పదవిని కోల్పోతారంటే సర్పంచ్ పదవిని కోల్పోతారు. మరి ఈ గ్రామ సభ ఏర్పడడానికి ఏదైనా ఒక సమావేశం ఏర్పడాలంటే క్వారం ఉండాలి కదా! మరి ఎలా అంటే దీనికి నిర్దిష్టమైనటువంటి క్వారం లేదు. కానీ గ్రామంలోని ఓటర్లు ఒక 50 మంది లేదా 10% ప్రజలు కోరినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రామ సభను నిర్వహించాలి. ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే వార్డు సభ్యుల గురించి అడిగే అవకాశం ఉంది. వార్డు సభ్యులనే పంచాయతీ సభ్యులు అని కూడా అంటారు. సో, మరి గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై తీసుకొని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు నేరుగా ఓటర్ల చేత
5 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. వార్డులు ప్రత్యక్షంగా నేరుగా ప్రజల చేత 5 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు ఫ్రెండ్స్. సో మరి ఈ ఎన్నికలనేవి పార్టీకి రహితంగా అంటే పార్టీకి సంబంధం లేకుండా జరుగుతాయి. వార్డు సభ్యులు 90 రోజులు నిరవధికంగా పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. అంటే 3 నెలల పాటు ఈ ఎన్నుకోబడినటువంటి సభ్యులు హాజరు కానట్లయితే తన సభ్యత్వాన్ని కోల్పోతారు. ఎప్పుడు 3 నెలల పాటు పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే వార్డు సభ్యులు తన సభ్యత్వాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి ఈ సభ్యత్వాన్ని కోల్పోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వార్డు సభ్యులైతే ఈ విధంగా, మరి సర్పంచ్ అయితే గ్రామ సభ నిర్వహించకపోతే ఎవరు ఎక్కడ సభ్యత్వాన్ని కోల్పోతారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 సభ్యుల వరకు ఉండవచ్చు. అంటే ఆ గ్రామ పంచాయతీ జనాభాను బట్టి. కోఆప్టెడ్ సభ్యులు. కోఆప్టెడ్ సభ్యులు ఎవరు అంటే స్వయం సహాయక బృందం నుండి ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యులుగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఒకరు కోఆప్టెడ్ సభ్యునిగా ఈ సమావేశంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కానీ వారికి ఓటు హక్కు ఉండదు. వార్డు మెంబర్లకు ఉంటుంది, కానీ ఈ కోఆప్టెడ్ సభ్యుడికి ఉండదు. నెక్స్ట్, శాశ్వత ఆహ్వానితులు. అంటే ఈ గ్రామ పంచాయతీ సమావేశాలకి ఎప్పుడు ఆహ్వానించబడే వ్యక్తి ఎవరంటే ఆ యొక్క ఎంపీటీసీ, ఆ ప్రాంతం యొక్క ఎంపీటీసీ ఎవరైతే ఉంటారో అతను శాశ్వత ఆహ్వానితునిగా ఈ సమావేశాల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు వేసే అధికారము లేదు. ఓకే, కోఆప్టెడ్ సభ్యుడికి లేదు, అలాగే ఈ ఎంపీటీసీ కూడా లేదనమాట. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశం కోరం. అంటే గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పడడానికి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. గ్రామ సభ అంటే గ్రామంలోని ఓటర్లతో ఏర్పాటు చేసేది గ్రామ సభ. గ్రామ పంచాయతీ సమావేశం అంటే ఎన్నుకోబడిన సభ్యులు, సర్పంచు, ఉప సర్పంచు, సెక్రటరీ వీళ్ళతో ఏర్పాటు చేయబడినటువంటి సమావేశం. ఓకే, మరి ఈ గ్రామ పంచాయతీ సమావేశం కోరం ఏంటి అంటే సర్పంచ్ కనీసం నెలకు ఒకసారి ఈ యొక్క పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్నిసార్లైనా నిర్వహించవచ్చు. కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీ సమావేశం 90 రోజుల లోపల అంటే 3 నెలల లోపల సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ సెక్రటరీ కార్యదర్శి అయ్యి అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీ సమావేశం సరిగ్గా నిర్వహించకపోతే ఆ ఎఫెక్టు కార్యదర్శిపై పడుతుంది, అంటే సెక్రటరీ. గ్రామ సభ నిర్వహించకపోతే సర్పంచ్ పదవిని కోల్పోతారు. అలాగే వార్డు సభ్యులు ఎలా కోల్పోతారంటే 3 నెలల పాటు గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరు అవ్వకపోతే వాళ్ళు వారి యొక్క పదవిని కోల్పోతారు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశాల కోరం ఎంత అంటే 1/3. 1/3 అనేది ఈ యొక్క కోరంగా ఉంటుంది. పంచాయతీ సమావేశాలకు సర్పంచు లేదా ఇతను లేని సమయంలో ఉప సర్పంచు అధ్యక్షత వహిస్తారు. సో ఇది కూడా అంతే. అంటే గ్రామ సభకి గ్రామ పంచాయతీ సమావేశాలకు కూడా సర్పంచు, అతను లేకపోతే ఉప సర్పంచు మనకి అధ్యక్షునిగా ఉండటం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ వ్యవస్థలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రామ సర్పంచ్. సో ఈ గ్రామ సర్పంచ్ మీద నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో గ్రామ పంచాయతీకి అధిపతి అని ఈ సర్పంచ్ని మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. అధిపతి లేదా అధ్యక్షుడు. సర్పంచ్ నేరుగా ఓటర్ల చేత ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో పార్టీ ప్రమేయం లేకుండా సేమ్ వార్డు మెంబర్లు ఎలాగైతే ఎన్నుకుంటారో సర్పంచ్ని కూడా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. మరి తన పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. ఇతను పోటీ చేయడానికి అవసరమైనటువంటి వయసు ఎంత అంటే 21 సంవత్సరాలు నిండి ఉంటే గ్రామ సర్పంచ్గా పోటీ చేయవచ్చు. ఇతను అంటే సర్పంచ్ రాజీనామా లేదా తొలగింపు ఏ విధంగా ఉంటుంది? సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు నేరుగా ఎన్నుకుంటున్నారు ప్రత్యక్షంగా. సో అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడినట్టయితే ఆ సర్పంచ్ని జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేదు, కానీ అతనిపై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం జిల్లా కలెక్టర్ తొలగిస్తారు సర్పంచ్ని. సో గ్రామ సభ సమావేశాలు సంవత్సరంలో కనీసం 2 పర్యాలు నిర్వహించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రామ సభ 2 సార్లు నిర్వహించాలి. అవసరమైతే ఈ మధ్య మనం 4 సార్లు కూడా నిర్వహించుకుంటున్నాం. సో ఈ యొక్క గ్రామ సభను సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు ఏ టైంలో గ్రామ సభను నిర్వహించకపోతే. గుర్తుపెట్టుకోండి, గ్రామ సభను నిర్వహించకపోతే సర్పంచ్
తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించకపోతే సెక్రటరీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి. ఓకే ఫ్రెండ్స్, గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా ఇతను పదవిని కోల్పోతాడు. సో మరో విధంగా కూడా సర్పంచ్ 2 విధాలుగా పదవిని కోల్పోతాడు. ఒకటి గ్రామ సభ నిర్వహించకపోతే, అదేవిధంగా ఆడిట్ పూర్తి చేయకపోతే ఇతను పదవిని కోల్పోవటం జరుగుతుంది. నెక్స్ట్, సర్పంచ్ తన రాజీనామా చేయాలనుకుంటే ఈ రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీస్ ఇచ్చి ఈ పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించుటకు వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్. సర్పంచ్ ఎవరికి తన రాజీనామా పత్రాన్ని ఇస్తారు అంటే సర్పంచ్ అనేవాళ్ళు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలల లోపల, ఇది ఇంపార్టెంట్, మరలా సర్పంచ్ పదవి ఖాళీ అయితే ఎన్ని నెలల లోపల మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహిస్తారంటే 4 నెలలు. ఓకే ఫ్రెండ్స్, 4 నెలల లోపల ఈ సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పంచాయతీ సర్పంచ్కి సంబంధించినటువంటి కొన్ని విధులు ఇంపార్టెంట్ అండి, చదువుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం వాటి గురించి. సర్పంచ్ విధులు ఏంటంటే గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. పంచాయతీ ఆమోదించిన తీర్మానం విషయంలో నియంత్రణ అధికారం కలిగి ఉంటారు. ఇది ఆల్రెడీ తెలిసిందే. ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇది ఇంపార్టెంట్. సో ఉప సర్పంచ్ యొక్క ఎన్నికను నిర్వహించేది ఎవరు అంటే సర్పంచ్. ఉప సర్పంచ్ యొక్క ఎన్నికను నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పదవిలో ఖాళీ ఏర్పడినప్పుడు 30 రోజుల లోపల ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వేరియేషన్ ఏంటంటే సర్పంచ్ పదవి ఖాళీ ఏర్పడితే 4 నెలల లోపల ఎన్నికను నిర్వహించాలి. అలాగే ఉప సర్పంచ్ పదవి ఖాళీ అయితే నెల లోపల అంటే 30 డేస్ లోపల ఉప ఎన్నికను నిర్వహించాలి. ఇది ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డును తనిఖీ చేస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు. ఎవరు? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ యొక్క సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం ఎవరు కలిగి ఉంటారంటే టక్కుమని మనం సెక్రటరీ అనుకుంటాం. సెక్రటరీ కాదండి, గ్రామ సర్పంచ్. ఓకే ఫ్రెండ్స్, గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుద్ధ్య కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ముఖ్యమైన కమిటీలు 3 ఉన్నాయి. ఈ 3 కమిటీలకి చైర్మన్గా వ్యవహరించేది ఎవరంటే గ్రామ సర్పంచ్. స్వయం సహాయక సంఘాలు, ఇందాక చెప్పుకున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సో సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టాసారంగా చేయడానికి లేదు. ఈ వార్డు మెంబర్లు, ఈ ఉప సర్పంచ్, సెక్రటరీ ఏదైతే తీర్మానం చేస్తారో ఆ తీర్మానాలకు అనుగుణంగా నడుచుకోవాలి. గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వరకు దృష్టిలోనే పెట్టడం అనేది జరుగుతుంది ఈ సర్పంచ్. ఇదనమాట విధులు అనేవి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఉప సర్పంచ్. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులచే 5 సంవత్సరాల కాలానికి ఎన్నుకబడతారు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. సో 2018 పేపర్లో మనం ఈ క్వశ్చనే కదా చూసాం. ఉప సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారంటే సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ యొక్క వార్డు సభ్యులు. సో మరి ఈ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారంటే జిల్లా పంచాయతీ అధికారి నిర్వహిస్తారు. లేదంటే అతనితో నియమించబడినటువంటి ఎవరైనా వ్యక్తి ఈ యొక్క ఉప సర్పంచ్ యొక్క ఎన్నికను నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది 18 పేపర్లో వచ్చినటువంటి అంశము. దీనిని బట్టి మనం గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఉప సర్పంచ్గా ఎన్నుకోబడాలంటే వార్డు సభ్యుడే ఉండాలి. ఇది కూడా చిన్న వేరియేషన్ చూడండి. ఉప సర్పంచ్గా ఎన్నుకోబడాలంటే ముందు అతను వార్డు సభ్యుడిగా ఎన్నుకోబడాలి. కానీ సర్పంచ్ మాత్రం అలా కాదు, నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఉప సర్పంచ్ను అవిశ్వాస తీర్మానం ద్వారా సభ్యులు తొలగించవచ్చు. ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు, కానీ ఎప్పుడు పెట్టవచ్చు అంటే ఉప సర్పంచ్ 4 సంవత్సరాల తర్వాత, అంటే పదవిలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. రాజీనామా తొలగింపు. ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి అంటే ఎంపీడీఓ గారికి సమర్పించడం అనేది జరుగుతుంది. మరలా ఒకసారి రివిజన్ చేసుకోండి. సర్పంచ్ అయితే ఎవరికి ఇస్తారో సర్పంచ్ జిల్లా పంచాయతీ అధికారి వారికి తన రాజీనామా లెటర్ని ఇస్తారు. అలాగే ఉప సర్పంచ్ అయితే ఎంపీడీఓకి ఇస్తారు, అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం పెడతారని చెప్పుకున్నాం కదా, అంటే పదవిలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం ఉప సర్పంచ్పై పెట్టవచ్చు. సో ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన 4 సంవత్సరాల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టకూడదు. ఆల్రెడీ డిస్కస్ చేసాం.
సో మరి అవిశ్వాస తీర్మానం నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజనల్ అధికారికి సమర్పించాలంటే ఆర్డీఓ గారికి ఇవ్వాలి. 15 రోజుల ముందస్తు నోటీస్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఎలా అవుతుందంటే మొత్తం సభ్యుల్లో 2/3 వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఈ ఉప సర్పంచ్ని తొలగించవచ్చు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరు రాజీనామా లెటర్ని ఎవరికి ఇస్తారంటే ఎంపీడీఓకి ఇస్తారు. సో ఇతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చా అంటే ఉప సర్పంచ్పై పెట్టొచ్చు. కానీ 4 సంవత్సరాల తర్వాత అంటే పదవిలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే మనం అవిశ్వాస తీర్మానానికి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి దీని యొక్క అధికారాలు ఏంటంటే సర్పంచ్ లేని సందర్భంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. అంతే కదా. మరి గ్రామ పంచాయతీకి కానీ గ్రామ సభకు కానీ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. అతను లేని సందర్భంలో ఉప సర్పంచ్గా మనకి చేయటం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో సర్పంచ్కు ఉన్నటువంటి అన్ని అధికారాలు ఉప సర్పంచ్కి ఉంటాయన్నమాట. గ్రామ పంచాయతీ వ్యవస్థలో మరొక అంశం ఏంటంటే సెక్రటరీ, గ్రామ పంచాయతీ కార్యనిర్వహణ అధికారి. ఈ గ్రామ పంచాయతీ పరిపాలన పరంగా కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి కార్యనిర్వహణాధికారి ఉంటారు. అతన్ని సెక్రటరీ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో పంచాయతీ సెక్రటరీని గ్రామ పంచాయతీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఆస్పెక్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఆస్పెక్ట్ అనేది ఈ సెక్రటరీకి సంబంధించి పంచాయతీకి ప్రభుత్వానికి మధ్య వారధి ఎవరంటే సెక్రటరీ, గ్రామ పంచాయతీ కార్యదర్శి. సో ఇతనికి విధులు ఉంటాయండి. ఈ నిర్వహించిన విధులు సెక్రటరీ నిర్వహించవలసిన విధులు ఏంటంటే 4 రకాల విధులు ఉంటాయి. 1 సాధారణ విధులు, 2 రెవెన్యూ విధులు, 3 పోలీసు విధులు, 4 సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి విధులు. ఈ 4 రకాల విధులను ఈ సెక్రటరీ నిర్వహించవలసిన అవసరం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇతని గురించి మీకు అడిగే అవకాశం ఉండదు. అడిగే అవకాశం ఉంటే ఈ విధుల గురించి అడుగుతారన్నమాట. సో ఒకసారి చూద్దాం. సాధారణ విధులు అంటే గ్రామ పంచాయతీ పరిపాలన అధికారిగా వ్యవహరిస్తారు. సర్పంచ్తో సంప్రదించి పంచాయతీ సమావేశాల ఎజెండాను ఎవరు రూపొందిస్తారంటే సెక్రటరీ రూపొందిస్తారు. పంచాయతీ వార్షిక బడ్జెట్ను రూపొందించి సభ్యుల ఆమోదానికి పంపిస్తారు. వార్షిక బడ్జెట్ని రూపొందించేది, ఎజెండాను రూపొందించేది సెక్రటరీయే. గ్రామ పంచాయతీ సమావేశాల తీర్మానాల అమలుకు చర్యలు తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఆస్తులు పథకాలపై నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, నిధులు ఏ విధంగా వస్తాయంటే ముఖ్యంగా 9 రకాల పన్నుల ద్వారా నిధులు రావడం అనేది జరుగుతుంది. ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, మార్కెట్ సెస్, ప్రకటనలపై పన్ను, జంతువులపై పన్ను, ఆక్ట్రాయ్, ఫీజులు, రుసుములు, పార్కింగ్ పన్నులతో పాటు. సో వీటిని ఒకసారి చూసుకోండి. సో ఇందుకు కింద మనలో గ్రామ పంచాయతీ నిధులు రాబడి వచ్చే వాటిలో కానిది ఏదైనా అడగవచ్చు. సో ఒకసారి చూసుకోండి. తర్వాత గనులు, ఇసుక వాటి ద్వారా వచ్చే పన్ను ఏమంటారంటే సినరేజ్ పన్ను అని చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్స్ అనేది వస్తాయి. మీ అందరికీ తెలుసు పంచాయతీ వ్యవస్థకి కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్రాల నుంచి కూడా నిధులు అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నిధులు పంచాయతీ వ్యవస్థకి వస్తాయి. గ్రామ పంచాయతీ విధులు మొత్తం ఈ గ్రామ పంచాయతీ యొక్క అంటే గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఉంటారో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో దీని అంతటిని గ్రామ పంచాయతీ నిర్మాణం అంటాం. ఈ గ్రామ పంచాయతీ ఎటువంటి విధులను నిర్వహిస్తుందంటే సో మన రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ఉంది. 11వ షెడ్యూల్ ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి వివరించడం అనేది జరుగుతుంది. 12వ షెడ్యూల్ అంటే పట్టణ స్థానిక సంస్థల గురించి చెప్పడం జరుగుతుంది. సో మన గ్రామ పంచాయతీ గురించి చెప్పేది 11వ షెడ్యూల్. ఈ 11వ షెడ్యూల్లో 29 రకాల విధులను మన గ్రామ పంచాయతీ నిర్వర్తించాలని చెప్పడం జరిగింది. సో ఈ 29 రకాల విధులను మన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు బదలాయించడం అనేది జరుగుతుంది. ఈ విధులు 2 రకాలుగా ఉంటాయి. 1 ఆవశ్యక విధులు అంటే కంపల్సరీ ఫంక్షన్స్ అనమాట. 2 వివేచనాత్మక విధులు అంటే ఆప్షనల్ ఫంక్షన్స్. సో మీరు ఒక్కసారి ఆవశ్యక విధులు అంటే కంపల్సరీ ఫంక్షన్స్ ఒక్కసారి చూసుకొని వెళ్తే ఈ విధుల గురించి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మన గ్రూప్ 2 ఎగ్జామ్స్లో దీన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధుల గురించి ఆవశ్యక విధులు ఏంటి అంటే తప్పనిసరిగా కంపల్సరీ చేయవలసినటువంటి గ్రామ పంచాయతీ చేయవలసినటువంటి విధులు రోడ్లు, భవనాలు, శ్మశాన ప్రదేశ నిర్మాణము, నిర్వహణ, చెరువులు మొదలుగున్నవి. నెక్స్ట్ కంపోస్ట్ ఎరువుల తయారీ, పశుక్షేత్రాల నిర్వహణ, బందుల దొడ్ల నిర్మాణం, గ్రామ స్థాయిలో ఆర్థిక వనరుల సమీకరణ, వీధి దీపాల ఏర్పాటు, పబ్లిక్ టాయిలెట్లు, బావులు, మురుగునీరు, వర్షపు నీరు పోవుటకు కాలువలు నిర్మించటం, రాష్ట్ర శాసనసభ సూచించిన ఇతర విధులు, వివాహాల రిజిస్ట్రేషన్. ఇవి కంపల్సరీ విధులు. వీటిని ఒకసారి చూసుకోండి. సో మరి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఇటువంటి క్వశ్చన్ని మనకి ఇటీవల గ్రూప్ 2లో కనిపించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనం పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన అంటే 2018 ప్రీవియస్ పేపర్ సంబంధించిన ఒక క్వశ్చన్ని తీసుకొని దాన్ని ఆన్సర్ చేస్తూ
మరి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ని మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీకు అంటే జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా రావటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ని తీసుకొని ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.